రాత్రి 9:32 సుముహూర్తం నిశ్చయించడం అయినది. అమ్మా, ఇరువురు నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. అమ్మా, అది ఏందప్పా అడగండి. ఎందుకు సంకోచిచ్చండారు? పెళ్లి చూపులు అనుకున్నాం కదా, నిశ్చితార్థం సమయానికి. ఓ అదా, ఈ అమ్మాజీ కొడుకు మాటంటే మాటేనప్పా. అన్ని రాపించి సిద్ధంగా ఉంచుండాడు. శివ, వాళ్ళకాస్తి రాసినావా లేదా అని అనుమానంగా ఉండాది. ఆ ప్రామిసరీ నోట్లు చూపించప్పా. అలాగే అమ్మా. ఈశ్వరి, ఆ ప్రామిసరీ నోట్లు ఇవ్వు. అలాగేనండి. ఎవరు చెప్పారు? మే, ఎవరు మే నువ్వా? ఎవరమ్మా నువ్వు? మా మరిది గారి నిశ్చితార్థం జరుగుతుంటే మధ్యలో ఆపమని ఆయన్ని చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? అంతా అనుకున్నట్లు జరుగుంటే అక్కడ అమ్మాయి స్థానంలో నేనుండేదాన్ని. ఈ నిశ్చితార్థం నాతో జరుగుండేది. మే, ఏంది ఏదేదో మాట్లాడుతుండావో? ఉన్నదే మాట్లాడుతున్నానండి. మీ అబ్బాయి నాకిచ్చిన మాటకి కట్టుబడి ఉంటే ఇదే జరిగేది. ఏమా, నువ్వెక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మా అత్తయ్య అమ్మాజీ గారంటే పరువు, మర్యాద, పేరు ప్రతిష్ఠలకి నిదర్శనం. ఆవిడ పేరు చెడగొట్టాలన్న ఆలోచన ఏదైనా ఉంటే మానుకో. ఎవరి పేరో చెడగొడితే నాకేమొస్తుందండి? నా బతుకు పాడవకుండా ఉంటే అంతే చాలు. వెంటపడ్డాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు కూడా చెప్పాడు. ఇంట్లో ప్రేమ గురించి చెప్పమంటే పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళున్నారు, ఇప్పుడే చెప్పకూడదని చెప్పి నాతో ప్రేమ కథలు నడిపి ఆస్తొస్తుందని చెప్పి ఇదిగో ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ఏంటండి ఈ గొడవ? అంటే మీ అబ్బాయి ఈ అమ్మాయిని మోసం చేశాడా? లేదప్పా, అట్టదేవిలే.
ఇది ఎవరో కావాలని చేస్తా ఉండారు, లేదా పైసల కోసం ఆడుతున్న నాటకమైనా అయి ఉండాలా? నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మాట్లాడవేంట్రా? ఈ అమ్మాయి చెప్పేది నిజమా? ఏందప్పా నువ్వు కూడా? ఎవరు వచ్చి ఏదో అంటే తమ్ముడిని అనుమానిస్తావా? అవునండి, ఏ ఆధారాలు లేకుండా మరిది గారిని ఎలా అనుమానిస్తారు? ఇదిగో అమ్మాయి, ఊరికే నిందలు వేయడం కాదు, ఏమైనా ఆధారాలుంటే చూపించు. ఆధారాలే కదా, చూడండి. చూడండి. ఏంట్రా ఇది? ఒక ఆడపిల్లని మోసం చేసి ఇంకో పెళ్లికి సిద్ధపడ్డావా? నేను మాట్లాడతానప్పా. ఏందబ్బా ఇది? ఈ ఫోటోలు నిజమేనా? ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా? ఫోటోలు ఎంత క్లియర్గా ఉంటే ఇంకా నిజమేనా అని అడుగుతావేంటమ్మా? ఒక్క నిమిషం ఓపిక పట్టండప్పా. ఇట్లాంటి ఫోటోలు కంప్యూటర్లో ఎన్ని కావాలి మీకు? ఫోటోను చూసి నమ్మేకలే. కొడుకు ఎంత పెద్ద ఎదవో తెలుసు, అయినా ఇంకా ఎలా వెనకేసుకొస్తుందో చూడు. ఈ ఫోటోలు చూపించి నా కొడుకు మోసం చేసినాడంటే నమ్మనమే. నా పరువు తీయడానికి ఎవరో నిన్ను పంపింటారని అర్థమవుతుండాది. ఎవరు నిన్ను పంపింది? ఎవరి కోసం ఈ నాటకాలు ఆడుతాండావు? నేను నాటకాలు ఆడుతున్నానా? నాది నాటకమే అయితే ఇంతసేపు నీ కొడుకు నోరు మూసుకునుండేవాడు కాదు. సరే, ఆ ఫోటోలు మాయే అనుకుందాం. మరి మీ కొడుకు నాకిచ్చిన గిఫ్ట్లు కూడా మాయేనా? చూడండి, ఇవన్నీ మీ కొడుకు మా ప్రేమకి గుర్తుగా నాకిచ్చిన బహుమతులు. ఇది నిజం కాదా? మే బయట షాపుకు పోతే 100 దొరుకుతాయి ఇట్లాంటివి. ఇవి నా కొడుకే ఇచ్చినాడు అనడానికి రుజువేమి? ఇంకా రుజువు కావాలా? రేయ్, చూస్తావేంట్రా? మీ అమ్మ రుజువు కావాలని అడుగుతోంది, చెప్పు. నేను నీకు తెలీదా? నువ్వు నన్ను ప్రేమించలేదా? మన ప్రేమకి ఇంకా రుజువు కావాలా? చెప్పరా? ఆగమ్మా. అమ్మా, ఈ ఉంగరం నీదే కదా? నువ్వు నాకు గోరు ముద్దలు తినిపిస్తున్నప్పటి నుంచి నీ వేలికి ఉంగరం చూస్తూనే ఉన్నా. అవునండి, ఈ ఉంగరం పోయిందనే కదా అత్తయ్య గారు ఆ రోజు తెగ గొడవ చేశారు. ఏది చూడనివ్వండి. ఇది అమ్మాజీదే. బాగా గుర్తు. అలా చెయ్యెత్తి అందరిని చూపిస్తూ మాట్లాడుతుంటే ఉంగరం మెరిసిపోయేది.
అంటే అమ్మ దగ్గరే ఉంగరం కొట్టేసి ప్రేమించిన అమ్మాయికి ఇచ్చాడనమాట. శివ, అమ్మ ఉంగరం దొంగిలించి ప్రేమించిన అమ్మాయికి ఇస్తావా? ఇస్తే ఇచ్చావు, మరి ప్రేమేదిరా? ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావు. చూడమ్మా, నువ్వేం బాధపడదు, నీకు అన్యాయం జరగదు. వీడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. అవసరం లేదండి. వీడెంత నీచుడో తెలిసాక కూడా పెళ్లి చేసుకుంటే నాకు నేను అన్యాయం చేసుకున్నట్టే. ఈరోజు నన్ను ప్రేమించి డబ్బున్న అమ్మాయి దొరికిందని నన్ను వదిలేసిన వాడు రేపు పెళ్లి చేసుకున్నాక ఇంకో అందమైన డబ్బున్న అమ్మాయి కోసం నన్ను వదిలేడన్న గ్యారంటీ ఏంటండి? జరిగిందొక పీడకలనుకుని మర్చిపోవటం మంచిది. ఇంకా కూర్చున్నావేంటమ్మా? నాలాగే నువ్వు కూడా మోసపోవాలనుకుంటున్నావా? మే అయ్యో, ఏంటంకల్, ఇంకా ఇలాంటి వాడికి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? పదండి. అయ్యో, అరే ఆగండప్పా, పోతండారేంది? పోకపోతే నీ కొడుకు అసలు రంగు బయటపడ్డాక కూడా ఇంకా నా కూతుర్ని ఇవ్వమంటారా? ఏదో నా అల్లుడు కలిసి వస్తుందని మీరు చెప్పినట్టు చేశాను గాని నా కూతురి జీవితాన్ని నాశనం చేసుకోలేను. పదండి. ఎవరప్పా ఇది? అంతా సక్కంగా జరిగే ఆస్తి చేతికొచ్చేసరికి ఎడకెట్ట వచ్చిండది? హలో సరోజ, నేను ఈశ్వరిని. చెప్పింది గుర్తుంది కదా? రేపొద్దున్న నేను చెప్పిన చోటికి చెప్పిన టైంకి నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకునిరా. ఓకే. అమ్మాజీ, నీ కాస్తులో సగం కావాలా? ఇస్తా, గట్టిగా ఇస్తా. చెప్పాను కదత్తయ్య, మన చేతికొచ్చేదాకా ఏది మంది కాదు. ఎప్పటికీ ఇది మీ చేతికి రాదు. చాలా థ్యాంక్స్ సరోజా. నేను చెప్పగానే ఆధారాలతో సహా వచ్చావు.
నువ్వు రావడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిందో తెలుసా? చాలా థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే ఆ నీచుడి నిజస్వరూపం తెలిసింది. లేదంటే ఇంకా వాడి మాయ మాటలు నమ్ముతూ నా జీవితం నాశనం అయ్యేంత వరకు వాడి చేతిలో మోసపోతూనే ఉండేదాన్ని. ప్రేమించి మోసపోతే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. సారీ ఎందుకక్క? నాకేదైనా బాధ కంటే అది ఇలాంటి మనిషిని ఎందుకు ప్రేమించానా అని బాధే తప్ప మోసపోయినందుకు కాదు. ఒక రకంగా ఈ స్టేజ్లో వాడి నిజస్వరూపం తెలిసినందుకు నేను అదృష్టవంతురాలు. వస్తానక్క. ఏంటత్తయ్య, కొడుకు నిశ్చితార్థం చెడిపోయి ప్లాన్ తిరగబడినందుకు బాధగా ఏదో స్తంభానికి ఆనుకుని దేవుణ్ణి తలుస్తూ ఏడుస్తూ ఉంటారనుకుంటే నా ఎదురుగా నుంచుని కళ్ళు పెద్దవి చేసి మరీ కోపంగా చూస్తున్నారేంటి? హేయ్, ఆ అమ్మని తీసుకొచ్చి నిశ్చితార్థం ఆపింది నువ్వే గదు. ఏంటత్తయ్యా అంత డౌట్ గా అడుగుతున్నారు? మీ తెలివితేటలకి సరోజ ఆపండి అని ఎంట్రీ ఇచ్చినప్పుడే గుర్తుపట్టేస్తారనుకున్నానే. వయసుతో పాటు మీ తెలివితేటలు కూడా తగ్గిపోతున్నాయి. కొంచెం షార్ప్ అవ్వాలి మీరు. మే నా కొడుకు నిశ్చితార్థం ఆపినావు గదు. నిన్ను ఏం చేస్తారత్తయ్యా? ఏం చేయలేరు. నేను నిశ్చితార్థం ఆపించానని చెప్తారా? చెప్పండి. నాకేం భయం లేదు. ఎందుకంటే నేను అబద్ధాన్ని నిజం చేయలేదు. నిజం కళ్ళకి కట్టేలా చూపించాను. అసలైన నిజం ఇంకొకటి ఉంది. అదేంటో చెప్పనా? అల్లుడికి సగం ఆస్తి వస్తుందని పాపం ఆ ఆడపిల్ల తండ్రి మీ కొడుకు ఎలాంటివాడో తెలియకుండా మీరు చెప్పిందల్లా చేశాడు. ఇప్పుడు ఆయన్ని పిలిపించి నిజం కక్కించానే అనుకో, సగం ఆస్తి కోసం ఈ పెళ్లి నాటకం ఆడేమన్న సంగతి ఆయనకి తెలిసిపోతుంది. అయినా అంత మంచి మనిషిని మోసం చేసి ఆస్తిలో సగం అప్పనంగా లాక్కుంటానంటే ఎలా ఊరుకుంటాననుకున్నారత్తయ్య? ఆ దేవుడికి కూడా ఊరుకోవడం ఇష్టం లేదు. అందుకే సరైన సమయానికి సరైన దారి చూపించి ఇదిగో ఈ ఆస్తిని నా చేతుల్లోనే ఉండేలా చేశాడు. మళ్ళీ ఇంకెప్పుడు ఆస్తి కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేయద్దత్తయ్య. చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను.